సిట్టింగ్ ఈజ్ న్యూ స్మోకింగ్ అన్నారు. దాని అర్థం ఏంటంటే కూర్చొని ఉండి కదలిక లేకపోవడం వల్ల పొగాకు తాగిన వాడికంటే ఎక్కువ ప్రమాదం జరుగుతుందని. ముఖ్యంగా షుగరు లావు ఉండే వాళ్ళకి ఇలాగే మీరు కదలకుండా ఉంటే ఆరోగ్య సమస్యలు తప్పవు. ముందుగా ఆరోగ్యం చెడిపోతుంది, తర్వాత ఒకదానికి ఒకటి అన్ని సమస్యలు వస్తాయి. దీన్ని నివారించాలంటే మీరు ఎప్పుడు యాక్టివ్గా ఉండాలి. అసలు రోజు ఎంతసేపు నడిస్తే మీ షుగర్ కంట్రోల్ అవుతుందో ఈ వీడియోలో తెలుసుకుందాం. రోజుకు కనీసం 30 నిమిషాల పాటు బ్రిస్క్ వాక్ చేయాలంటే స్పీడ్గా నడవాలి. వారానికి 150 నిమిషాలు అంటే దాదాపు ప్రతిరోజు 30 నిమిషాల చొప్పున కనీసం 5 రోజులు వారానికి నడిస్తే సరిపోతుంది. ఒకవేళ మీరు ఒకేసారి 30 నిమిషాలు నడిచేంత సమయం లేకపోతే కనీసం రోజుకు 3 సార్లు 4 సార్లు 10 నిమిషాలుగా బ్రేక్ తీసుకునైనా సరే నడవండి. మీకు ఎప్పుడు సమయం దొరికితే అప్పుడు 10 మినిట్స్ అన్న బ్రిస్క్ వాక్ చేయండి. కొంచెం స్పీడ్గా నడవటం వల్ల మీకు ఇన్సులిన్ సెన్సిటివిటీ పెరిగి షుగర్ బాగా కంట్రోల్ అవుతుంది, వెయిట్ లాస్ అవుతుంది. అయితే వాకింగ్ చేసేటప్పుడు మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే కొంచెం సేఫ్గా ఉండే వాతావరణంలో నడవండి. మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ కొంచెం వాతావరణం చల్లగా ఉన్నప్పుడు నడవండి. అలాగే వాకింగ్ చేసేటప్పుడు కంపల్సరీ షూ వేసుకోండి. దానివల్ల మీకు ఇంజురీస్ అయ్యే అవకాశం తక్కువ ఉంటుంది. వాకింగ్ వల్ల అనేక లాభాలు ఉన్నాయి. ముఖ్యంగా బ్లడ్ షుగర్ కంట్రోల్ అవుతుంది, బరువు తగ్గుతుంది, గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది, మెదడు చురుగ్గా పనిచేస్తుంది, అలాగే మానసికంగా చాలా ఉల్లాసంగా ఉంటారు. రోజు నడవండి. మీ ఒంట్లో ఉన్న షుగర్ని బయటకు నడిపించండి. డయాబెటీస్ రివర్స్ చేయాలనుకున్నా లేదా బరువు తగ్గించుకోవాలనుకున్నా స్క్రీన్ పైన ఉన్న నంబర్కి కాల్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో రాయండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.